హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది హరిహర వీరమల్లు. సారీ ఉస్తాద్ భగత్ సింగ్. హరిహర వీరమల్లు అని ఎందుకు అనాలంటే, నాకు ఆ సినిమాకి ముందు ఏవైతే జరిగాయో ఈ సినిమా కూడా నాకు సేమ్ వైబ్స్ వస్తున్నాయి. ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఇంత హైపర్ నెగిటివిటీ వస్తుందని చెప్పి నేను ఇప్పటి వరకు అయితే అనుకోలేదు. ఆ సినిమాకి ముందు చాలా గందరగోళాలు, ఐ మీన్ రిలీజ్ డేట్ గందరగోళాలు, దాని తర్వాత మ్యూజిక్ కి డిఎస్పీ గారు మ్యూజిక్ 90% వ్యూస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ తమను తీసుకురావడం ఏంటో, తమతో మళ్ళీ మ్యూజిక్ కొట్టించడం ఏంటో, ఇప్పటికొచ్చి మనకి తెలియంది ఏంటంటే అసలు సినిమా అసలు దేని గురించి. సినిమా ట్రైలర్ కూడా 2 days బ్యాక్ లాంచ్ అయింది. సినిమా ట్రైలర్ లో కూడా ఐ మీన్ పెద్దగా రివీల్ చేయలేదు. ఇది ఐదర్ ఇది గుడ్డో తెలియదు లేదా బ్యాడో తెలియదు. ఎందుకంటే మొదటి నుంచి హరిహర వీరమల్లు అనేది ఏదైతే ఉందో అది సారీ ఉస్తాద్ భగత్ సింగ్. తేరీ మూవీ రీమేక్ అంటారు. మొన్న ఏమొచ్చి ఒక సైట్ లో చూస్తేనేమొచ్చి తేరీ మూవీ స్టోరీ లైన్ ఒకటే ఉంది. కొన్ని డేస్ బ్యాక్ చూస్తేనేమో అది ఇంకొన్ని వేరే సైట్స్ లో చూస్తే వేరే లాగా ఉంది స్టోరీ. లెటర్ బాక్స్ లో ఒకలాగా ఉంది, ఐ మీన్ బుక్ మై షో లో ఒకలాగా ఉంది. దాని తర్వాత మన డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఏమొచ్చి ఇది తేరీ రీమేక్ కాదు అన్నారు. ఒకవేళ థియేటర్ లో మాత్రం తేరీ రీమేక్ అది గానీ ఎవరైనా స్టోరీ దానికి కొంచెం దగ్గరగా గానీ కనిపిస్తుందంటే చెప్తున్నాను కదా, సినిమా క్రూ మొత్తం అండర్ గ్రౌండ్ అయిపోవడమే. నాకు దానికన్నా వేరే ఆప్షన్ కనిపించట్లే. సినిమాకి మాత్రం అట్ ద వెరీ బిగినింగ్ ప్రమోషనల్ కంటెంట్ లో దిగిలేంగే సాలా సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం అద్భుతంగా ఉంది. దిగిలేంగే సాలా పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ కూడా బాగున్నాయి, పాట బాగుంది, మొత్తం అంతా బాగుంది. దాని తర్వాత నుంచి స్టార్ట్ అయిందండి ఈ నెగిటివిటీ. పోస్టర్ కి నెగిటివిటీ పెరిగింది. దాని తర్వాత రిలీజ్ డేట్ సేమ్ డేట్ లోని దురంధర్ 2 రిలీజ్ అవుతుంది. దురంధర్ 1 అనేది ఎంత పెద్ద సక్సెస్ తెలియాలంటే జస్ట్ దురంధర్ 1 దురంధర్ ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా రిలీజ్ కాదు. ఫస్ట్ ఓన్లీ సోల్ఫుల్ ఇండియాలో రిలీజ్ అయింది. గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ చేశారు. అయినా సరే 1000 కోట్లు కట్టిందంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉన్నదో ఊహించుకోండి. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఓటీటీ దురంధర్ గురించి చెప్పట్లేదు, థియేటర్ లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సినిమా అనేది అద్భుతంగా ఉంది. 3.5 hours మూవీ. అసలు 3.5 hours ఎలాగైందని కూడా తెలియకుండా అయిపోయిన మూవీ పార్ట్ 2 సేమ్ లెవెల్ హైప్ తోటి సేమ్ డే లో రిలీజ్ అవుతుంది. అదే డే లో మన వాళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ ని రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అసలు ఎందుకు డిసైడ్ అయ్యారో తెలియదు. ఈవెన్ ఇది కూడా ఒక రీజన్ ఉస్తాద్ భగత్ సింగ్ కి నెగిటివిటీ స్ప్రెడ్ అవడానికి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళే మన తెలుగు సినిమా గురించి ట్రోల్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మేము తెలుగు వాళ్ళని తెలుగులోనే చూస్తామని చెప్పి ఎవడో మేమే ఇక్కడ చూసాను. మన దురంధర్ తెలుగులో చూస్తానని పెట్టాడు. ఇంకెవడే వచ్చి ఇంకేవో అంటున్నాడు. బట్ ఎందుకు ఈ పీక్ నెగిటివిటీ నాకు అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. బట్ ఇది తెలుగు సినిమా, హిందీ సినిమా అని చూసుకోకుండా కంటెంట్ వైజ్ చూస్తే దురంధర్ 2 చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. కంటెంట్ వైజ్ నువ్వు తెలుగుడివి ఆ సినిమా గురించి మాట్లాడుతామనొచ్చు, కానీ చెప్తున్నాను కదా చాలా పెద్ద మిస్టేక్. నాకు తెలిసినంత వరకు సినిమా ముందు నుంచి బిస్కెట్ అని డౌట్ మాకు అన్న సెన్స్ మా టీమ్ కి. కానీ మీరు ఈ సినిమా ముసుగులో వచ్చేసి అరే అంత పెద్ద సినిమా దురంధర్ 2 రిలీజ్ అవుతున్న టైంలో మేము రిలీజ్ చేసాం కదా, క్లాష్ వల్ల ఆ సినిమాకి రెవెన్యూ లాసెస్ కవర్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు అని నాకు డౌట్. బట్ స్టిల్ అస్సలు హైప్ అయితే లేదు. ట్రైలర్ కూడా చూసాను. ట్రైలర్ చాలా అంటే చాలా చప్పగా ఉంది. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లా. ట్రైలర్ చూస్తే ఎవరికైనా సరే సినిమా చూడాలి అని హైప్ రావాలి, కానీ అసలు ట్రైలర్ లోనే డల్ అయిపోయింది. అసలు ట్రైలర్ లోనే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఏంటో అర్థం అవట్లేదు, ఆ డైలాగ్ ఏంటో అర్థం అవట్లేదు. ఇద్దరు హీరోయిన్లు తీసుకొచ్చారు. రాశిఖన్నా గారు చెప్పారు నేను సినిమాలో నా ఇది పార్ట్ కొంచెం స్కిన్ షో ఉంటుంది, గ్లామర్ కోసం పెట్టారు, కానీ మిగతాదంతా నాకు స్కోప్ కనిపించలేదు అనే ఒక ఫీలింగ్ తో ఒక లైన్ వదిలేరు. అది మీరు ప్రమోషనల్ కంటెంట్ లో చూడొచ్చు. హరీష్ శంకర్ గారి ఇంటర్వ్యూలు చూస్తే హరీష్ శంకర్ గారికి ముందు నుంచి తెలిసిందే. హరీష్ శంకర్ గారి మన గుల్టే ప్రో వెంకీ అని అనుకుంటా, వెంకీ నాకు పేరు గుర్తున్నా మర్చిపోకుండా. అతనితో ఒక ఇంటర్వ్యూ చూసాను. సినిమా ప్రమోషన్స్ కన్నా ఏదో బెదిరించడం అది కొంచెం కన్వే అవుతుంది. లాస్ట్ టైం ఒకరు ఎలాగే బెదిరించారు సినిమాకి. ఆ సినిమా గురించి మీకు తెలిసిందే ఏమైందో. నాకు ఎందుకో చెప్తున్నాను కదా, ప్యూర్ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఈ సినిమా గురించి ఆలోచిస్తుంటే. ఇంకా కొన్ని రోజుల్లోనే రిలీజ్ ఉంది, కానీ చూద్దాం. ఏదైనా సరే సినిమా బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, మనము బాగుండాలి. అలాగని చెప్పి రాటి సినిమాల మామూలు వదిలేసి మీరే చూసేయాలి, మీకే రెస్పాన్సిబిలిటీ అంటే మాత్రం మేమేం చేయలేం. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ యూబిఎస్ పొజిషన్ ఏంటి అంటే చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా టఫ్ సినిమా. ఐ మీన్ బెంచ్ మార్క్ కానీ బ్రేక్ ఈవెన్ కానీ చేయడం ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో చాలా అంటే చాలా టఫ్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తానంటే మీరే అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ దురంధర్ 2 కూడా వచ్చింది, దాని గురించి వేరే వీడియో మాట్లాడదాం. చెప్తున్నాను కదా చాలా అంటే చాలా టఫ్, కానీ ఏమవుతుందో చూడాలి, మనకి ఏమీ తెలియదు కదా. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మేము అనుకుంటున్న మా ఒపీనియన్. ఇది ప్రీ రిలీజ్ టాక్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి. బట్ నాకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో మనం సినిమాలు చెప్పగలుగుతాం.